హాయ్, దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్ క్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఇస్సాల కప్పు నమ్దే అవుతుందా లేదా అన్నది ఈ వీడియోలో చూద్దాం అనమాట. ఇండియన్ క్రికెట్ విస్తరించడానికి ఐపీఎల్ కీ రోల్ ప్లే చేసింది అనడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. ఐపీఎల్లో ప్రజెంట్ 10 ఫ్రాంచైజెస్ క్రికెట్ ఆడుతున్నాయి. 17 సీజన్స్ కంప్లీట్ అయిపోయి 18 సీజన్లు రన్నింగ్లో ఉంది. ఈ 17 సీజన్స్లో ముంబై 5, సిఎస్కే 5 గెలుచుకున్నాయి. ఆర్సీబీకి ఇప్పటి వరకు ఒక కప్పు కూడా రాలేదన్నమాట. అందుకే ప్రతి ఒక్కరు ఆర్సీబీకి ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. ఎందుకంటే అక్కడ విరాట్ కోహ్లీగా ఉన్నారు. విరాట్ కోహ్లీకి 18th నెంబర్ జెర్సీ ఉంది. 18th సీజన్ కూడా ఈసారి కలిసి వస్తుందో లేదో అనేది చూద్దాం. లాస్ట్ ఇయర్ ఓన్లీ 1% ఉంది, 100% అయ్యి ప్లే ఆఫ్కి అటెండ్ అయ్యారు ఆ టీం ఆర్సీబీ. ఇప్పుడు ఈ ఇయర్ గెలుస్తుంది అని నమ్మకంతో ఉంది. ఎందుకంటే రజిత్ పటిదార్ ఈ ఇయర్ కెప్టెన్సీగా ఉన్నారు. చూద్దాం ఏమవుతుందో. ప్రతి ఒక్కరు కోరుకుందాం ఇండియాకి ఆర్సీబీ ఈసారి కప్పు నమ్మదే అని చెప్పుకొని కాళ్ళ ఎగరేసుకుని మరి తిరగాలని ప్రతి ఒక్కరు కోరుకుందామని ఎదురు చూస్తున్నాం. అందులో నేను కూడా ఒక ఫ్యాన్. ఐపీఎల్ 2025 ఆర్సీబీ ప్లేయర్ లిస్ట్ ఇక్కడ పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. ఆర్సీబీ టీమ్స్ ప్రీవియస్ టీమ్స్తో పోల్చుకుంటే ఈ టీం కొంచెం వీక్గా కనిపిస్తున్నారు అందరూ అంటున్నారు. కానీ రజిత్ పటిదార్ కెప్టెన్, కాకపోతే విరాట్ కోహ్లీ అక్కడ ఉన్నారే. విరాట్ కోహ్లీ ఉంటే ఏం చేస్తాడో అందరికీ తెలుసు, ఎంత స్ఫూర్తి నింపుతాడో అందరికీ తెలుసు. ప్రీవియస్ ప్లేయర్ అవుట్ అవగానే విరాట్ కోహ్లీ క్రీజ్లోకి రాగానే మొత్తం మోగిపోద్ది స్టేడియం మొత్తం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా విరాట్ కోహ్లీ టీంని గెలిపిస్తాడనే నమ్మకం చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకుడి లోపల ఉంటుందన్నమాట. అందుకే ఆయనకి చేజ్ మాస్టర్ అని బిరుదు ఉంది. 27 సెంచరీస్ అండ్ 25 హాఫ్ సెంచరీస్ ఓన్లీ చేజింగ్లోనే విరాట్ కోహ్లీ సాధించాడు. 27 సెంచరీస్ అనేది చాలామంది గ్రేట్ ప్లేయర్స్ ఆ లైఫ్ టైంలో కూడా సాధించలేకపోయారు వన్డే క్రికెట్లో. అందుకనే ఆయన గ్రీజ్లోకి అడుగు పెట్టగానే చాలామంది హడలిపోతారు. కొంతమంది అయితే ఎలా అతను అవుట్ చేయాలనే రకరకాల ప్లానింగ్స్తో ముందుకు వస్తారు. ఓన్లీ చేజింగ్ టైంలో ఆయనకి 80+ స్ట్రైక్ రేట్ ఉంది. క్రీజ్లో అంతటి ఇంటెన్షన్ విరాట్ కోహ్లీ చూపిస్తాడు. కాబట్టి అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ విరాట్ కోహ్లీని పొగడడం కానీ, ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ తన మొబైల్తో ఇతనితో సెల్ఫీ దిగడం కానీ, విరాట్ కోహ్లీ నెట్లో ప్రాక్టీస్ చేస్తుంటే ఒక ఆస్ట్రేలియన్ ఫ్యాన్ విరాట్ కోహ్లీని చూపిస్తూ తన కొడుక్కి ఈజ్ ద నెంబర్ 1 ప్లేయర్ ఇన్ ద వరల్డ్ అని చెప్పడం. పాకిస్తాన్లో జెర్సీ మీద విరాట్ కోహ్లీ 18 నెంబర్ వేసుకుని పాకిస్తాన్ మొత్తం ఊళ్ళో తిరగడం. ఎన్ని చెప్పుకున్నా ఎన్ని అని చెప్పాలి. ఇలాంటివి రాసుకుంటూ పోతే బుక్ సరిపోదు, చెప్పుకుంటూ పోతుంటే ఈ వీడియో సరిపోదు. విరాట్ కోహ్లీ గారికి ఏం తక్కువ? వన్డే వరల్డ్ కప్ లేదా, T20 వరల్డ్ కప్ లేదా, ఏషియన్ కప్ లేదా, ఛాంపియన్స్ ట్రోఫీస్ లేవా? ఒక్క ఐపీఎల్ ట్రోఫీ తప్ప. ప్రజెంట్ వన్డేలో హైయెస్ట్ సెంచరీస్ విరాట్ కోహ్లీ పేరు మీద ఉన్నాయి. ఓకే, వన్డే సెంచరీస్కి ఐపీఎల్ T20 ఫార్మాట్కి సంబంధం లేదని అనుకుందాం. కాకపోతే ఐపీఎల్ బ్రాండింగ్ చేయాలి అంటే విరాట్ కోహ్లీ బొమ్మ, ఆర్సీబీ జెర్సీ లేకుండా చాలా కష్టమైన పని అందరికీ తెలిసిన విషయం. ఇన్ని రికార్డ్స్, ఇన్ని మైల్ స్టోన్స్ ఉన్న విరాట్ కోహ్లీ కెరియర్లో ఒక్క ఐపీఎల్ కప్ కూడా లేదన్న బాధ, తనతో సమానమైన ప్లేయర్స్కి 5 కప్పులున్నాయన్న వేదన. అందుకని ఈసారి కప్పు నమ్దే అని పదే పాడుతుంటాడు. అలాగని ఈసారి కప్పు కొడుతుందా లేదా అన్నది మన చేతిలో లేదు. కానీ ఐపీఎల్ ఇంపాక్ట్ చేసే విధానంలో ఆయన ప్రధాన పాత్ర వహించాడనేది ఎటువంటి అతిశయోక్తి లేదు. కానీ ప్రజెంట్ నేను ఈ వీడియో చేస్తున్న టైంలో ఆర్సీబీ టాప్ ప్లేస్లో ఉంది. అలాగే ఉండాలని కోరుకుందాం. ఓకే, మన కర్మకాలి ఈ సంవత్సరం కూడా ఆర్సీబీ గెలవలేదని అనుకుందాం. నెక్స్ట్ ఇయర్కి ఆర్సీబీ గెలుస్తుందని హోప్తో ఉంటామా లేదా? ఇస్సాల కప్పు నమ్దే అంటామా లేదా? అదే ట్రూ ఆర్సీబీ ఫ్యాన్ నమ్మకం అనమాట. ఓకే, ఇదంతా పక్కన పెడదాం. ఐపీఎల్ అనేది ఓన్లీ ఫ్రాంచైజీ గేమ్ మాత్రమే. ఆ ఐపీఎల్ ఫ్రాంచైజీ గేమ్ ద్వారా బీసీసీఐకి అధిక మొత్తంలో డబ్బు వస్తుంది. అంటే ఈ బీసీసీఐ వరల్డ్లోనే నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఎందుకంటే బీసీసీఐ దగ్గర 18,000 కోట్ల రూపాయల ఆదాయం ఉంది. మొన్న T20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఇండియాకి బీసీసీఐ 125 కోట్ల అమౌంట్ ఇచ్చింది. అదే 125 కోట్ల రూపాయలు చాలా దేశాల క్రికెట్ బోర్డు దగ్గర అంత అమౌంటే లేదు. నేను ఇక్కడ ఆర్సీబీ ఒక్కదాని వల్లే ఇంత అమౌంట్ వస్తుందని నేను చెప్పడం కాదు. మిగిలిన ఫ్రాంచైజీల నుంచి కూడా అమౌంట్ ఇండియాకి, బీసీసీఐకి వస్తుంది. సో ఇక్కడ ఆర్సీబీకి కప్పు రాలేదు అనే బాధ ప్రతి ఆర్సీబీ ప్లేయర్లోని, ప్రతి ఫ్యాన్లోనే ఉంది. ఈ ఐపీఎల్ క్రికెట్ లీగ్ వల్ల
ఇండియన్ క్రికెట్కి చాలా బెనిఫిటే జరిగింది. అది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు తెలిసినంత వరకు గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్, అప్రచాణిక్యుడు ఎంఎస్ ధోని, సైన్యాధిపతి రోహిత్ శర్మ, కింగ్ మాత్రం విరాట్ కోహ్లీనే. అందుకనే ఐపీఎల్ 2025 ఓపెనింగ్ సెరమనీలో షారుఖ్ ఖాన్ విరాట్ కోహ్లీతో డ్యాన్స్ వేయించాడు, ఆడి పాడాడు. ఆయన దగ్గర చాలా కాఫీ కప్పులు ఉండొచ్చు కానీ ఒక ఐపీఎల్ కప్ కూడా లేదు. ఈ ఇయర్ ఆ ఐపీఎల్ ట్రోఫీ వచ్చేటట్టు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను అనమాట. ఇస్సాల కప్పు నందే. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.